ప్రొడ్యూసర్స్ అండి, ఎప్పుడు చెక్కు చెదరని చిరునవ్వు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరికి? దేవినేని ప్రసాద్ గారు కానీ శోభు గారు కానీ. శోభు గారు నిజంగా చాలా సర్ప్రైజ్ అండి. ఇంకా చిన్న గారి మొహంలో టెన్షన్ కనిపిస్తుంది కానీ శోభు గారు మాత్రం ఎప్పుడు మంచి స్మైల్తో ఉంటారండి అని ప్రతిదానికి నవ్వుతూ ఉంటారు. ముందు ఆ ఫేస్ చూస్తే సగం టెన్షన్లు పోతాయి. ప్రొడ్యూసర్కే టెన్షన్ లేదు మనకేంటి అని. కానీ నిజంగా అది చాలా ఆర్ట్ అండ్ ఆయన నమ్ముతారండి. అది మనం ముందు మొదలుపెట్టినప్పుడే ఎవరిని పెట్టుకుంటున్నాం, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళని నమ్మి వాళ్ళ మీద వదిలేయాలని చెప్పి ఆయన నమ్ముతారు. అది ఈ సినిమా వరకు ఆయన ఇప్పటివరకు మనం మాట్లాడాం కదండి, వర్చువల్ రియాలిటీ కానీ, ఈ గేమ్స్ కానీ, టాయ్స్ కానీ, నావెల్స్ కానీ, కామిక్స్ కానీ, ఇదంతా మెయిన్ శోభు గారి ఆలోచన. ట్రాన్స్ మీడియా అంటారు, రకరకాల మీడియా. అది హాలీవుడ్ సినిమాలకి అన్నిటికీ జరుగుద్ది, మనకి పెద్దగా లేదండి. ఏదో కొంచెం ప్రమోషన్ కోసం చిన్న ఏదో చేస్తాను తప్ప ఆల్టర్నేటివ్ వెన్యూస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ద స్టోరీ, ఎక్స్పాండింగ్ ద ఫైనాన్సెస్ అదంతా హాలీవుడ్కి ఉంది కానీ మనకి లేదు. సో మనం కూడా చేయొచ్చు, దానికి చేయడానికి ఈ విధంగా చేయాలి అని చెప్పి ఆ వర్క్ 4 సంవత్సరాల ముందు నుంచి మొదలుపెట్టారు ఆయన. ఇప్పుడు రకరకాలు చేస్తున్నాం అండి. యానిమేషన్ సిరీస్ చేస్తున్నాం, కామిక్స్ చేస్తున్నాం, టీవీ నవల్ వస్తుంది, తర్వాత టీవీ సిరీస్ వస్తుంది, సినిమా కథ ఉందండి. దేనికి అన్ని వేరే వేరే కథలు, ఇవి క్యారెక్టర్స్ ఇవే క్యారెక్టర్స్, బట్ కథలు మాత్రం వేరే కథలండి. రాసిన వాళ్ళు డిఫరెంట్, బట్ ఎక్కడా కూడా దేనికి క్లాష్ అవుదండి. అన్నిట్లోనూ బల్లాల దేవుడి క్యారెక్టర్ అలాగే ఉంటుంది, అన్నిట్లోనూ శివగామ క్యారెక్టర్ అలాగే ఉంటుంది, అన్నిట్లో బాహుబలి క్యారెక్టర్ అలాగే ఉంటుంది. ఎక్కడ క్లాష్ ఉండదు. అది వేరే రైటర్ రాస్తున్నారు కాబట్టి వేరే డైరెక్షన్ వెళ్ళిపోవడం ఉండదు. అన్నీ సీమ్లెస్గా ఉంటాయి. సో ఆ వర్క్ అంతా చేశారంటే దాని గ్రౌండ్ వర్క్ శోభు గారు అండి. ఓకే, సో రాణాని చూడాలనుకుంటున్నాము ఇన్ బాహుబలి, ద యంగర్ వర్షన్ ఆఫ్ బళ్ళాల దేవుడిని చూడాలనుకుంటున్నాము. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ అండి బాహుబలి ద కన్క్లూజన్ కోసం. డేట్ మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలన్నారు. అది కాదు, రిలీజ్ డేట్ కాదండి. దేవుడి దగ్గరికి ఒక అపాయింట్మెంట్ అనుకున్నారు, అపాయింట్మెంట్కి వెళ్ళాలి కదా. సెల్ఫీ వద్దన్నారు, ఆడియో డేట్ బ్లాక్ చేశారు, చెక్ లేదన్నారు, రిలీజ్ డేట్ చెప్పరా? సరే మేము బయలుదేరుతాం. సో థ్యాంక్ యూ రాజమౌళి గారు, ఈ రోజు చాలా కాలం తర్వాత ఈ మాహిష్మతి సామ్రాజ్యం లోపలికి వచ్చినందుకు, నన్ను అందులో వేసినందుకు, ఇక్కడ ఇంటర్వ్యూకి కూర్చున్నందుకు. ఇక మీకు చాలా పనులు ఉంటాయి, వాళ్ళందరినీ ఫాలో అప్ చేసుకోండి. మేము వెళ్ళి మా శివుడిని కలుస్తాం. మీకు శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. మీకు కూడా థ్యాంక్ యూ అండి. సీతాలు, ఆ బెడ్ పైన ఉన్న సారీ ఇవ్వు. క్రీమ్ రాసుకుంటున్నానే, నువ్వు కట్టే. ఇటు